టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కార్యాలయం అరాచక శక్తులకు అడ్డాగా మారిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. కూటమి పాలనలో తిరుమలలో దళారీ వ్యవస్థ పేటరేగిపోయింది అన్నారు. 64 మందికి సుప్రభాత టికెట్లు ఇప్పిస్తాను అంటూ దళారీ మోసం చేశాడు అంటే టీటీడీలో అవినీతి దళారీ వ్యవస్థ ఎంతలా రాజ్యమేలుతుందో అర్థమవుతుంది అన్నారు. 2 ఏళ్ల పరిపాలనలో ఆనం రామనారాయణ రెడ్డి గారు అలాగే ముఖ్యమంత్రి గారు మీ పాలనలో అనునిత్యము కనీసమంటే 700-800కు పైగా బ్రేక్ దర్శన్ టిక్కెట్లు 5,000 రూపాయలకు అమ్ముతున్నారు. మీ పాలనలో 300 రూపాయల టిక్కెట్లు దాదాపు 3,000 రూపాయలకు ఒక్కొక్కటి కొన్ని వేలు అమ్ముతున్నారు. శ్రీవాణి టిక్కెట్లు 3 నిమిషాలలోపే అయిపోయి దాదాపు 800 టిక్కెట్లు 5,000 రూపాయల లాభానికి అమ్ముతున్నారు. సేవా టిక్కెట్లే ఈరోజు రెడ్ హ్యాండెడ్గా సుప్రభాతం, అది కూడా ఎవరికి కూడా దొరకనటువంటి సుప్రభాతం టిక్కెట్లు 6,000 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఎంతగా అరాచక శక్తులు కొండ మీద తిష్ట వేసి మీ బోర్డు మెంబర్ల పేరుతో సాక్షాత్తు అధ్యక్షుడైన బిఆర్ నాయుడి కార్యాలయమే బ్రోకర్లకు నిలయంగా మారిపోయి అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఈ టిక్కెట్ల వ్యవహారమే కాదు, ఇంజనీరింగ్ వ్యవహారాల దగ్గర నుంచి వేదపారాయణ పోస్టులు అమ్ముకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.